ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌దే ఇప్పుడు కొత్త రాజ్యం అన్నమాట. ఈ టైంలో చైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై కొరడా జులిపిస్తోంది. ఎవరైనా సరే ప్రొఫెషనల్ డిగ్రీస్ లేకుండా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లేదా ఫినాన్స్ ఈ రంగాల్లో మాట్లాడితే వాళ్ళపైన విపరీతమైన ఫైన్‌లు వేయబోతోంది చైనా. ముఖ్యంగా దాదాపు 1,00,000 యువాన్‌ల ఫైన్ అన్నమాట. అంటే $14,000 మనం చూస్తే కనుక ఇది దాదాపు 12, 13 లక్షల రూపాయలన్నమాట మన ఇండియన్ కరెన్సీలో. సోషల్ మీడియా జనరల్‌గా మనం చూస్తే భారతదేశంలో కూడా ఎవరైనా సరే ఆ రంగంలో నిష్ణాతులు కాకపోయినా సెల్ఫ్ థాట్ ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళు నేర్చేసుకుని ఏది పడితే అది చెప్తున్నారు. ప్రజల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, యాడ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా పెంచేశారన్నమాట. దీంతో ప్రజలు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఈ టైంలో ఎక్స్‌పర్టైజ్ లేకుండా ఉదాహరణకి హెల్త్ కేర్ అనుకోండి. ఇలాంటివి తాగితే మంచిది, ఇలాంటివి చేస్తే మంచిది, లేదా ఇది చేస్తే మీ తలకి హెయిర్ గ్రో అవుద్ది, ఇది తాగితే మీ మొఖం గ్లో అవుద్ది. ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది బయలుదేరారు. అంతేకాదు ఫినాన్స్ కూడా వాళ్ళకి తెలియని రంగంలో అడ్వైజెస్ ఇస్తున్నారనమాట. దాంతోపాటు ఎడ్యుకేషన్‌లో కూడా ఆ సబ్జెక్ట్‌లో నిష్ణాతులు కాకపోయినా సరే ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడేస్తున్నారు. ఇట్లా చాలా మంది సోషల్ మీడియాలో ఈ కంటెంట్ ఇదంతా ప్రమోట్ చేసుకుంటూ బతికేస్తున్నారనమాట.